రామ్ నారాయణ రామ్. మనం ఎలా తండ్రంగా మారతామో తెలుసుకుంటాం. ప్రపంచంలోని రసాలను ఎలా ఆస్వాదించాలో, అనుభూతి చేసుకోవాలో తెలుసుకుంటాం. జ్ఞానం యొక్క స్వరంలో మరింత లోతుగా లీనమై ఏదైనా ఒకసారి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే అని అనుభవిస్తాం. ఆ నిజాన్ని తెలుసుకుంటాం. ఎక్కడ విత్తనం ఉందో అక్కడే పువ్వు ఉంటుంది, ఫలము అక్కడే ఉంటుంది, మరియు ఆ ఫలంతో మళ్ళీ విత్తనం పుట్టుతుంది. మీరు అందరూ విత్తనాలు, చెట్లు, పువ్వులు, ఫలములు. ఇది ఎంత అందంగా ఉంది! దేవుడిని పొందడం సాధారణ విషయం. మీరు ఇప్పటికే ఉన్న దానిని ఎలా పొందగలరు? మీరు శాశ్వత స్థితిలో ఉన్నారు. ఆ స్థితి ఎలా ఉంటుంది? ఇదే గ్రంథం చెప్పే విషయం. దీనిని అర్థం చేసుకోవడానికి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్ వంటి స్థాయిలు ఏర్పడినాయి. కొన్ని రోజుల క్రితం రథయాత్ర జరిగింది. మేము బయట బాంబులతో చేసిన రథాన్ని ఈడ్చడంలో బిజీగా ఉన్నాము. ఆ రథం కూడా 7 స్తరాలుగా నిర్మించబడింది. అందులో వేప చెక్కతో తయారు చేసిన జగన్నాథుడిని ఉంచి ఆయన పూజ చేస్తాము. మేము అందరం రథాల్లాంటి వారమే. మనందరి లోపల కూడా ఈ స్థరాలు ఉన్నాయి. మనమందరం మన రథాలను ఈడ్చడంలో బిజీగా ఉన్నాము. బయటి రథం లేకుండా మనం పనిని కొనసాగించలేము. మన మనస్సు, బుద్ధి ఒక్కటై ఒకే స్వరంలో ప్రవహిస్తోంది. ఇంట్లో ఎంత ఉన్నా మనకు తృప్తి కలగదు. రెస్టారెంట్లో తినడం మనకు ఇష్టం. ఫుట్పాత్పై పకోడీ లేదా బజ్జీలు తినకపోతే మనసు ఊరుకుంటదు. లోపల ఉన్న రథాన్ని వదిలేసి మనం బయట రథంలోనే బిజీగా ఉంటాము. ఆ రథం చక్రాలు శబ్దం చేస్తూ నడుస్తున్నాయి. ఇది మన రథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం. మనము పటాన్ని చూసి భూమిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాము. కానీ నేడు పటంలోనే మనం బిజీగా ఉన్నాము. భూమితో మన సంబంధాన్ని కోల్పోయాము. మన దగ్గర దోలా పూజలు, జూలాల పూజలు కూడా స్థాయిలుగా చేయబడతాయి. జూలాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ సుదూర ఖగోళంలో మనమందరం ఊగుతున్నాము. మనమందరం రాధా కృష్ణులమైపోయాము. అనేక గ్రహాలు, ఉపగ్రహాలు కూడా తమ తమ జూలాలలో ఊగుతున్నాయి.